అందరికీ నమస్కారం. భారతదేశం మరొక సర్జికల్ స్ట్రైక్ చేయనుందా? సర్జికల్ స్ట్రైక్ ఎంతవరకు మనకి ఆవశ్యకత ఉంది ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలే కశ్మీర్ వ్యాలీలోని పహల్గామ్లో 26 మంది టూరిస్టులను అతి కిరాతకంగా చంపిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ 2019లో కశ్మీర్ భారతదేశంలో పూర్తిగా విలీనం చేసిన తర్వాత ఏర్పడిన సంస్థ. అంటే ఆర్టికల్ 370ని పూర్తిగా రద్దు చేసిన తర్వాత ఈ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ ఏర్పడింది 2019లో. ఇది లష్కర్ ఏ తోయిబా యొక్క అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్, అంటే అనుబంధ సంస్థ. 2019లో ఇది ఫామ్ అయ్యి అనేక ఉగ్రదాడులు, అనంతనాగ్ 2021లో కూడా ఒక ఉగ్రదాడి నిర్వహించింది. అలాగే అనంతనాగ్లో కూడా ఉగ్రదాడులు నిర్వహించి కాశ్మీరేతరులు అంటే నాన్ లోకల్స్ని చంపే పని పెట్టుకుంది. సో కాశ్మీర్లో బయట వాళ్ళు ఎవరో రాకూడదు అని నాన్ లోకల్స్ని ఎక్కువ మంది టూరిస్టులని టార్గెట్ చేసుకుని చంపుతోంది. అలాగే మన భద్రతా దళాలు ఏమన్నా కామ్గా ఉన్నాయంటే లేదు. 2021లో వీళ్ళ కమాండర్ అయిన సార్ అబ్బాస్ షేక్ని కాల్చి చంపాయి. అలాగే 2024లో వీళ్ళు వన్ ఆఫ్ ద మేజర్ లీడర్ అయిన బసిత్ దార్ని కూడా హతమార్చాయి. సో మన భారతదేశం కూడా వీళ్ళకి సరైన జవాబు వేస్తుంది. కానీ ఇది ఎంతవరకు సరిపోతుంది? ఎందుకంటే ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపింది ఏంటి అంటే ఈ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ ఆన్లైన్లో ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకుని వీళ్ళని ప్రభావితం చేస్తున్నాయి. కాశ్మీర్లో ఉన్న యువతని ప్రభావితం చేస్తున్నాయి. ఇవి ఎక్కడి నుంచి ప్రభావితం చేస్తున్నాయి? పెషావర్ నుంచి ప్రభావితం చేస్తున్నాయి. అంటే వీళ్ళకి పాకిస్తాన్ యొక్క పూర్తి మద్దతు ఉంది. సో ఇది ఎప్పుడు కనిపెట్టాలి? అటాక్ జరగక ముందు కనిపెట్టాలి. అంటే మన ఇంటెలిజెన్స్ వర్గాలు అంటే నిఘా వర్గాలు 2023 మణిపూర్ అల్లర్లలో ఎలాగైతే కొంతమేర విఫలం చెందాయో ఇక్కడ కూడా కొంతమేర విఫలం చెందాయి. ఎందుకు మనం విఫలం చెందాయని చెప్పుకుంటాం ఏంటంటే 100 సార్లు ఒక అటాక్ నిర్వహించాలని అనుకున్నప్పుడు 99 సార్లు ఈ నిఘా వర్గాలు సక్సెస్ అవుతాయి. కానీ ఒక్కసారి ఫెయిల్ అయినా సరే ఇలాగే 26 మంది ప్రాణాలు, వందల కొద్ది ప్రాణాలనే కోల్పోతారు. సో మనం ఇంకా అంటే మన మెరుగైన నిఘా సంస్థల్ని ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు భారతదేశంలో ఒక ఉగ్ర దాడి జరిగింది. తర్వాత భారతదేశం ఏం చేయాలి? సర్జికల్ స్ట్రైక్ చేస్తే సరిపోతుందా? అసలు సర్జికల్ స్ట్రైక్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? మొదటిది, ఎప్పుడైతే బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందో అది మొత్తం ప్రపంచానికి ఒక సందేశం పంపింది. భారతదేశం ఉగ్రదాడిని ఎప్పుడూ కూడా ఎదురిస్తుంది, ఇలాంటి ఉగ్రదాడిని ఎప్పుడూ కూడా అణిచివేస్తుంది అని. అలాగే సర్జికల్ స్ట్రైక్ తర్వాత కూడా మన వాళ్ళు ఆర్టికల్ 370ని రద్దు చేశారు. సో దట్ భద్రత అనేది పెరగాలి. అలాగే ఇప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్ ఖచ్చితంగా నిర్వహించాలి. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా హతమార్చాలి. అలాగే ఇంకొకటి, దీంతో పాటు కూడా మీరు చూస్తే లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులు వీళ్ళందరూ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇటీవల ర్యాలీలు నిర్వహించారు. అంటే వాళ్ళు ఎంత ధైర్యం లేకపోతే పట్టపగలే ర్యాలీలు నిర్వహిస్తారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. సో ఇప్పుడు మన భారతదేశం చేయాల్సింది ఏంటి అంటే యుఎస్తో ఉన్న దౌత్య సంబంధాలను ఉపయోగించుకొని, రష్యాతో ఉన్న దౌత్య సంబంధాలను ఉపయోగించుకొని, అలాగే భారతదేశ సైనిక దళాలపై భరోసా ఉంచి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పూర్తిగా ఆక్రమించాలి. ఎప్పుడైతే పూర్తిగా ఆక్రమిస్తాయో జమ్మూ అండ్ కాశ్మీర్లో భద్రత పెరిగినట్టే కంప్లీట్ అఖండ కాశ్మీర్లో కూడా భద్రత పెంచవచ్చు. ఇది మొదటగా చేయాల్సిన పని. రెండవది, సింధు జలాల నిర్వహణ ఒప్పందం ఏదైతే ఉందో అది ఆపడం మంచిది కాదు. ఎందుకంటే మానవీయ కోణం దృష్ట్యా ఇది వ్యవసాయానికి సంబంధించిన నీళ్ళు, ఇవి ఆ ప్రజలకు ఉపయోగపడతాయి. కాబట్టి దీన్ని మనం ఆపకుండా ఉంటే మంచిది. అలాగే మూడోది, మీరు చూస్తే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ వైపు నుంచి ముప్పు పొంచి ఉంది, చైనా వైపు నుంచి ముప్పు పొంచి ఉంది, పాకిస్తాన్ వైపు నుంచి ముప్పు పొంచి ఉంది. అంటే నలుమూలల నుంచి కూడా భారతదేశానికి ముప్పు పొంచి ఉంది. అలాంటి టైంలో మన జీడి బక్షి గారు అన్నట్టు భద్రతా దళాల యొక్క సామర్థ్యం తగ్గించకుండా పెంచుతూ ఉండాలి. భారత ప్రభుత్వం ఎందుకు భద్రతా దళాల సామర్థ్యం తగ్గిస్తుంది? ఎందుకంటే అగ్నివీరులను పెంచుతూ ఈ భద్రతా దళాల సామర్థ్యం తగ్గిస్తుంది. అందువల్ల నిర్వహణ వ్యయం అనేది తగ్గుతుంది కాబట్టి. కానీ భద్రతా దళాల యొక్క స్కిల్ని దృష్టిలో పెట్టుకుని భద్రతా దళాలను పెంచుకుంటూనే ఉండాలి. ఎందుకంటే నలుమూలల నుంచి ఇప్పుడు ముప్పు అనేది పొంచి ఉంది. దీని తర్వాత బంగ్లాదేశ్లో ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని కంప్లీట్గా డెసిసివ్గా అంటే ఒక దృఢంగా దాన్ని పూర్తిగా నశింపజేయాలి. అప్పుడు మాత్రమే మనకి ముప్పు అనేది తగ్గుతుంది. అలాగే
పూర్తిగా దౌత్య సంబంధాల దృష్ట్యా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కంప్లీట్గా ఆక్రమించాలి. అలా ఆక్రమించి భద్రత కొనసాగిస్తేనే 9/11 తర్వాత ఎలాగైతే యుఎస్లో ఉగ్రదాడి జరగలేదో, స్లీపర్ సెల్స్ని హతమార్చారో, అలాగే భారతదేశంలో కూడా ఉగ్రదాడి మరోసారి జరగదు ఇలా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానీ ఆక్రమిస్తే. సో లెట్స్ హోప్ ఇండియా టేక్స్ ఎ స్టర్న్ స్టెప్ టు curtail the terrorism, that to cross border terrorism, which is creating a major hurdle for Kashmir's development and for the peace and security of the nation. Thank you.